నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో రామచంద్రాపురం శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవం. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరిన ఆలయ కమిటీ ప్రతినిధులు. హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న జంగారెడ్డిగూడెం వాసులు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, సాయిబాల పద్మ దంపతులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతిభా స్కూల్లో ఉత్సాహంగా ఫ్రైడే. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించిన స్కూల్ యాజమాన్యం. హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద చలివేంద్రం ఏర్పాటు. సొసైటీ సేవలను కొనియాడిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురం శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని ఈ నెల 15, 16, 17 తేదీల్లో అంగరంగ వైభవంగా జరపనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రామచంద్రాపురం కోదండ రామాలయం వద్ద శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షులు మోత్కూరి నారాయణరావు, గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్తిపండు మాట్లాడుతూ రామచంద్రాపురం కోదండ రామాలయం యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా ఈ దేవాలయం పునః నిర్మాణానికి అయిన ఖర్చుతో పాటు వచ్చిన వివరాలను తెలిపారు. అంతేకాకుండా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమ వివరాలను వెల్లడించారు. చివరి రోజు విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. కావున ఈ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేపు ఉదయం 5 గంటల నుంచి తోరణం కట్టడంతో స్టార్ట్ అయ్యి యాగశాల ప్రవేశం చేసి మధ్యాహ్నం నుంచి ఊరేగింపుగా తిరిగి జలాదివాసం, క్షరాదివాసం, మరుసటి రోజు ధాన్యాదివాసం, పుష్పాదివాసం చేసి 3వ రోజు వాసాలకి అయిపోయిన తర్వాత ప్రతిష్టా కార్యక్రమం 10-22 నిమిషాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 11 గంటల నుంచి మహాన సమారాధన జరుగుతుంది. కావున ఈ భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 2023 సంవత్సరంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ గుడి మరింత అభివృద్ధి తలపెట్టి గ్రామస్తులంతా కలిసి ఒక దేవాలయం అభివృద్ధి కమిటీ రిజిస్టర్ చేసుకుని దేవాలయం పేరుతో ఐడిబిఐ బ్యాంకులో అకౌంట్ కూడా ఓపెన్ చేసుకుని విరాళాలు సేకరించడం మొదలైంది. శ్రీనివాసపురం చెందిన ప్రముఖ శిల్పి శ్రీనివాస్ చేత గోపురం, సాలాగ్రహం నిర్మించడమైనది. గ్రానైట్ ఫ్లోరింగ్, ప్రహరీగోడ ఎత్తి పెంచడం, పెద్దాపురం నిపుణులచే గుడి అంతయు ఆయిల్ పెయింటింగ్ వేయడం, గుడి ఎదురుగా ఉన్న 50 గజాల స్థలంలో గుడికి ఆఫీస్ మరియు స్టోర్ రూమ్ నిర్మించడం, కృష్ణశిలతో మహాబలిపురం నుంచి నిపుణులతో చేయబడిన దేవతా విగ్రహాలు, అట్లాగే వరంగల్ నిపుణులతో 32 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం, అట్లాగే గంగాధర గుడిని కూడా పునర్నిర్మించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమం సుమారు 15 లక్షలతో అవుద్దని ఎస్టిమేషన్ వేయగా అందరు భక్తులు సహకరించడం వలన సుమారు ఇప్పటికే 42 లక్షలు వచ్చినాయి. 36 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా రేపు జరగబోయే ప్రతిష్ఠా కార్యక్రమానికి ఇంకో 10 లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఇది సుమారుగా 70-75 సంవత్సరాలు లేకపోతే ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. అప్పటి నుంచి ఒక చిన్న గుడిగా మొదలైంది. జంగారెడ్డిగూడెం పట్టడం ఇది గొల్లగూడెం అనే నామకరణంతో ఉండేది ఈ ఊరు. తదనంతరం పరిమి గంగరాజు గారు ప్రెసిడెంట్గా అయిన తర్వాత రామచంద్రపురంగా ఈ రామాలయంతోనే స్టార్ట్ అయింది. కొత్తగా ఒక 6 నెలల నుంచి ఒక కమిటీ ఫామ్ చేసుకుని ఆ కమిటీ వారు 50 లక్షల రూపాయలతో 15 లక్షలతో మొదలవుద్ది అనుకున్న గుడి ఈ రోజున 50 లక్షల రూపాయల వరకు చేరుకుంది. దాంట్లో 35 నుంచి 37 లక్షల వరకు చందాలు వచ్చినాయి. మరి నిజంగా ముందుగా ఈ కమిటీ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంత బాగా కష్టపడి ఇంకో కొత్త విధానం ఏంటంటే టెక్నాలజీ వాడారు వీళ్ళు. ముందు ఏంటంటే ప్రతి రూపాయి వచ్చినా ఖర్చు పెట్టినా వెంటనే వితిన్ సెకండ్స్లో వాట్సాప్లో వెళ్ళిపోద్దండి. ప్రతి రూపాయి వచ్చిన ఇచ్చిన చందా ప్లస్ ఖర్చు పెట్టిన రూపాయి అందరికీ తెలియపరిచే విధంగా చేసినందుకు మరొకసారి కమిటీ నేను అభినందిస్తున్నాను.
జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పలువురు వ్యాపారస్తులు, యువత ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ పలు వీధుల్లో సందడి చేశారు. ఈ క్రమంలోనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు సాయిబాల పద్మ నివాసం వద్దకు చేరుకున్నారు. వెంకటేశ్వరరావు దంపతులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కేక్ను కట్ చేశారు. ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా త్యాగానికి ప్రతీక అయిన హోలీ పండుగ సారాంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిమా స్కూల్లో ఫ్రైడేను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెమరీ క్లబ్ ఆధ్వర్యంలో పై అంకెల మెమరైజేషన్ అండ్ రీకాల్ పోటీ నిర్వహించారు. జాతీయ స్థాయి మెమరీ పోటీల్లో అనేక పతకాలు పొందిన ప్రతిభ విద్యార్థిని కాసర ప్రతిభా సరోజరెడ్డి ఈ పోటీకి రూపకల్పన చేసి మార్గదర్శకత్వం వహించారు. తాను సంపాదించిన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకుని ఆమె సూచించిన మెమరీ టెక్నిక్స్ ద్వారా విద్యార్థులు అత్యధిక పై అంకెలను గుర్తుపెట్టుకోవడంలో విజయవంతమయ్యారు. ఎక్కువ సంఖ్యలో పై అంకెలను గుర్తుపెట్టుకుని వాటిని సమర్థవంతంగా రీకాల్ చేసి అద్భుత ప్రతిభ కనపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్, సింధూష, గణిత అధ్యాపకులు పాల్గొని విద్యార్థుల అద్భుత ప్రతిభను అభినందించారు. అదేవిధంగా విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు మెమరీ టెక్నిక్స్ నేర్చుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేయగా తల్లిదండ్రులు ఫ్రైడేను వినూత్నంగా నిర్వహించినందుకు హర్షం వ్యక్తం చేశారు. Hi everyone, this is Pratibha. Welcome to the Pi Day competitions. Today we are hosting this competition on Pi Day, which is celebrated on March 14th every year. Coincidentally, it is also the birthday of Albert Einstein. This event is hosted by the Memory Club of Pratibha English Medium School. I participated in many national level memory championships and won many medals. I proposed this idea of conducting a Pi Day event to the management and they immediately accepted my request. So I thank the management for their support. Today we have 30 participants participating in this final round. Each of them are trained well by the Memory Club of our school. So before we begin, I want to congratulate all of you for participating in this Pi Day event, and I want to congratulate you because of the main reason, which is you all worked so hard over the past few weeks and you learned so many memory techniques for memorizing the value of pi. So please give a big round of applause for yourself. My name is Anbhavna. I am studying 7th class in Pratibha English Medium School. Today I will recall the pi digits till 400. I am Bhavishri Pranavika. I am studying 8th standard in Pratibha English Medium School. Today I will recall the pi digits up to 350. తన వద్ద విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి సేవా కార్యక్రమాలు చేయటం తనకు ఎంతో సంతోషంగా ఉందని జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవ కుమారి తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ చలవేంద్రాన్ని ఆర్టీసీ ఏఎం వరలక్ష్మితో కలిసి లోవ కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్నగూడెంలో బొల్లిన గంగరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 నుంచి 2005 వరకు విద్యను అభ్యసించిన విద్యార్థులు హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం సొసైటీ అధ్యక్షులు కావలిపురపు బాలకృష్ణ మాట్లాడుతూ తమ సొసైటీ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అనంతరం పుట్ట సత్యనారాయణ సహకారంతో అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థలో చిన్నారులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ తిరుపతి ప్రసాద్, సభ్యులు రొక్కం శ్రీను, చరణ్ తేజ, తనూజ, పద్మజ, ఉమారాణి, కోరం ఆంజనేయులు, పెద్దిరాజు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2004 and 5 బ్యాచ్ ఎర్నగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ స్టూడెంట్స్ ఎదగాలనుకోవటం తప్పు కాదు, కానీ ఎదగటం మరొకరిని ఎదిగించేలాగా చేయాలి, ఎదుటి వారిని ఆకట్టుకోవాలి అనే తత్వంలో ఎదిగి మా స్టూడెంట్స్ ఈరోజు మరి హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ఒక్క చలివేంద్రమే కాకుండా మరి అనాథ పిల్లలకి, అలాగే వృద్ధాశ్రమాలకి, అలాగే హాస్పిటల్స్, ఇలా ఎవరికైతే సహాయం అవసరం ఉందో వాళ్ళకి సహాయం చేస్తూ మరి మా ఈ స్టూడెంట్స్ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి వీరికి టీచ్ చేసిన ఒక టీచర్గా నాకు చాలా హ్యాపీగా ఉందండి. మరి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నన్ను పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ప్రతి స్టూడెంట్స్కి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థను స్టార్ట్ చేసి మొన్నటి ఫిబ్రవరికి సంవత్సరం పూర్తవుతుంది. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ అనేది పూర్వ ఎర్నగూడెం శ్రీ బొల్లిన గంగరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 2002 నుంచి 2005 8th and 10th బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరంలో విజయవాడలోని, అలాగే రాజమండ్రి, ఎర్నగూడెం గ్రామాల్లో చలివేంద్రాలు పెట్టాము. అలాగే కొన్ని చోట్ల సహాయ సహకారాలు కూడా చేసి ఉన్నాము. ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ ఇయర్లో మొన్న రాజమండ్రిలోని చలివేంద్రము, అలాగే ఎర్నగూడెంలో చలివేంద్రం స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఈరోజు జంగారెడ్డిగూడెంలో చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు అమ్మ సేవ స్వచ్ఛంద సంస్థలోని అనాథ పిల్లలకు సుమారు ఒక 20 మంది విద్యార్థులు చిన్నపిల్లలకి ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం మా సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంస్థకి అన్నదాన కార్యక్రమంలో మాలోని పూర్వ విద్యార్థి అయిన పుట్ట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడానికి మా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా సంస్థ ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు. నూతన సమాజాన్ని నిర్మించాలని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు వచ్చిన ఆలోచనకు బీజం పడి పుష్కర కాలం కావటం తమకెంతో సంతోషంగా ఉందని జనసేన ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త చింతల నాని పేర్కొన్నారు. జనసేన ఆవిర్భావ సభకు జంగారెడ్డిగూడెం నుంచి పిఠాపురంకు పెద్ద సంఖ్యలో జనసేన శ్రేణులు బయలుదేరి వెళ్లారు. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ వద్ద ఈ ర్యాలీను చింతల నాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉక్కుర్తి సీతారాం, పోటు వీర్రాజు, తుమ్మలపల్లి రమణ, బాదరాల నరేష్, చింతల శ్రీను, కాసుగాని రామారావు, ప్రగడ సత్యబాబు, పడవల ప్రసాద్, పోలిరెడ్డి రవి, బసవరాజు వేణు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆలోచనలకు బీజం పడి కరెక్ట్గా 12 సంవత్సరాలు అయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తమ జీవితాలు బాగుపరచాలని ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించారు. ఆవిర్భావ దినోత్సవానికి ఇక్కడి జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మేమందరం కూడా బయలుదేరి పిఠాపురం సభకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అనాథలైన వృద్ధుల సమక్షంలో శుభకార్యాలు జరుపుకోవటం ఎంతో సంతోషదాయకమని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు పేర్కొన్నారు. పట్టణానికి చెందిన కలపాల చందు సుమతి దంపతుల కుమారుడు నిహాల్ 2వ పుట్టినరోజు వేడుకను అమ్మా నాన్న వృద్ధుల ఆశ్రమంలో శుక్రవారం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పరిమి సత్తిపండు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత నిహాల్ చేత కేక్ కట్ చేయించారు. అనంతరం వృద్ధులకు భోజనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ముఖ్య రోజులను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. గత 2 సంవత్సరాలుగా వారి కుమారుడి పుట్టినరోజు వేడుకను వృద్ధాశ్రమంలో జరుపుతున్న చందు సుమతి దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలపాల విజయ్ కుమార్, ప్రవీణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ 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 గుబ్బల మంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవం శుక్రవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరను ఆదివాసీ సంప్రదాయ పూజలతో ఆలయ కమిటీ ప్రారంభించింది. మొదటి రోజు గుబ్బల మంగమ్మ అమ్మవారు సంతాన వృక్షం అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివాసీ నృత్యాలతో అమ్మవారి జాతర కోలాహలంగా సాగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ అమ్మవారు
స్వయంగా వెలిచి స్వయంగా కొలువై ఉన్న అమ్మవారు. ఇది కామవారం ఇలా కలిపి మొత్తం 6 గ్రామాలు ఉంటాయి. ఈ 6 గ్రామాల సమక్షంలో ఈ జాతర జరగడం కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారు దివ్యవాక్తో పలికిన ఆజ్ఞ మేరలోనే ఈ మహాజాతర, అమ్మవారు చెప్పిన ఆజ్ఞ మేరలోనే ఈ అమ్మవారి జాతర జరపడం జరుగుతుంది. అలానే ఆ అమ్మవారి గృహాల్లో వెలిచిన అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారు ఏమేమి నాకు ఆదివాసీ గిరిజన సందర్భంగా ఆ విధంగా నాకు చేయాలని ఆమె చెప్పింది. కమిటీ వాళ్ళకి తెలియపరచడం వల్ల ఆ కమిటీ వాళ్ళు ఈ అమ్మవారి జాతరని చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని, అలానే వాళ్ళు ఈ ఏర్పాట్లని వాళ్ళు పురమించుకొని అక్కడ అమ్మవారికి నిన్నటి రోజు నాడు అభిషేకాలు చేసుకొని అమ్మకి కావలసిన పూజ కార్యక్రమాలన్నీ చేసుకొని అమ్మవారిని ఈరోజు గద్దెల మీద తీసుకొచ్చి కొలువై, ఎందుకంటే ఆమె ఇక్కడ గద్దె కింద ఉంటుంది కాబట్టి ఆమె అధిష్టానం పీఠం కాబట్టి ఇక్కడ కొలువై ఉంటుంది. దానికి చేసుకుని కలుగుతున్నాం. ఆమె ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకుని కలిగాం. ఈ జాతర అక్కడ లోపల చేసి ఇవన్నీ పెట్టాలంటే కుదరదు కాబట్టి నాకు ఈ రూపం కావాలని కమిటీ వాళ్ళు ఇలా చేస్తామని కమిటీ వాళ్ళు చెప్పడం, అమ్మవారు కూడా నా రూపం పెట్టాలని అమ్మవారు కూడా అడగడం వల్ల వాళ్ళు ఇక్కడ పెట్టారు. నేను ఈరోజు పెట్టడం వల్ల ఇక్కడ అన్ని సంబంధించినవన్నీ ఇక్కడ నిలబెట్టి ఆమె జాతర జరపడం జరుగుతుంది. ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా భీమడోలు సంత మార్కెట్ సెంటర్లోని జనసేన స్తూపం వద్ద మండల అధ్యక్షులు ప్రతి మదన్ జెండాను ఆవిష్కరించారు, స్వీట్లు పంచారు. అనంతరం పిఠాపురం చిత్రాడలో తలపెట్టిన జనసేన ఆవిర్భావ సభకు బస్సులలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మదన్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న నిస్వార్థ నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాటిమళ్ల రామ్మూర్తి, పంతం నరసింహమూర్తి, నీలం అజయ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, మరి విశ్వవ్యాప్తంగా ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ శుభాకాంక్షలు. ఇదెక్కడ పార్టీ, ఇదెక్కడ నాయకులు అన్న స్థాయి నుంచి ఇదిరా పార్టీ, ఇతనరా నాయకుడు అన్న స్థాయికి ఇంతెంతే ఒడ్డుడెంతే అన్నట్టు విశ్వవ్యాప్తంగా ఎదిగిన మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మదిలోంచి పుట్టిన పార్టీ పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, ఒక ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిలా ఉండాలని చెప్పి నిర్మాణాత్మకంగా తన మదిలోంచి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఈ పార్టీ పుట్టి 12 ఏళ్ళైంది. ప్రతి వార్షికోత్సవం కానీ, ప్రతి ఆవిర్భావ సభ కానీ. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను కంజర కథగా ఆలపిస్తూ రికార్డింగ్ చేసినట్లు జంగారెడ్డిగూడెంకి చెందిన చిలుకూరి సుబ్బయ్యాచారి తెలిపారు. తనకు బుట్టాయిగూడెంకు చెందిన ప్రముఖ డోలక్ కళాకారుడు పెనుగుర్తి సోంబాబు, పాళ్లూరి ఏసురత్నం హార్మోనియం ద్వారా సహకారం అందించడంతో ఆల్ ఇండియా రేడియో బృందం రికార్డింగ్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం రేడియో స్టేషన్ డైరెక్టర్ చుండూరి శ్రీనివాస్, జయప్రకాష్లు తమ బృందాన్ని అభినందించి శాలువాలతో సత్కరించారని వివరించారు. పూలే జీవిత చరిత్ర ఆధారంగా సుబ్బయ్యాచారి చెప్పే కంజర కథ భారతదేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఒకే రోజు ఒకే సమయానికి ప్రసారం జరగనుంది. ఈ నేపథ్యంలో చిలుకూరి సుబ్బాచారి బృందానికి పలువురు అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకుని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత
ఏకాంబర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయశర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరగబోయే 61వ ఉగాది జాతర మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, శ్రీ బాల త్రిపుర సుందరి పీఠ ఆధ్యాత్మిక ప్రతినిధి ఈమని శశికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలైన సంఘటన జిలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 9 ఏళ్ల వెంకటరత్నం, గణేకుల చల్లారావు కుటుంబాల మధ్య పొగాకు బ్యారన్ విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 ఏళ్ల వెంకటరత్నం, వీరభద్రరావు, నరసింహారావు, సూర్యచంద్రారావుతో పాటు గణేకుల తరుణకుమార్, చల్లారావు, డెక్కం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిలుగుమిల్లి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 15, 16, 17 తేదీల్లో రామచంద్రాపురం శ్రీ కోదండ రామాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవం. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరిన ఆలయ కమిటీ ప్రతినిధులు. హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న జంగారెడ్డిగూడెం వాసులు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, సాయిబాల పద్మ దంపతులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతిభా స్కూల్లో ఉత్సాహంగా ఫ్రైడే. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించిన స్కూల్ యాజమాన్యం. హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద చలివేంద్రం ఏర్పాటు. సొసైటీ సేవలను కొనియాడిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.